దాని పరిశోధన చేసి వాటి ద్వారా వచ్చిన అంశాలు మదింపు చేసి ఏ మేరకు చేయాలా ఏ మేరకు అనే దాని మీద ఒక పరిగణన గీయడం జరిగింది. ఆ అంశాల క్రోడీకరించే బీసీ రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది కూడా. ఇప్పుడు ముస్లింలకు ఇచ్చిన ఆ యొక్క 4% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు సూత్రబద్ధంగా వాళ్ళు మేము ముస్లింలకు ప్రత్యేకంగా, కానీ ముస్లింగా ఇచ్చారా, వారిలో అందరికీ ఇచ్చారా, వారిలో ఉన్న కొన్ని వర్గాలకే ఇచ్చారా, ఆ ఇచ్చినప్పుడు వారి ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి ఇచ్చారా, ఇది కూడా మనం పరిశీలించాల్సింది. ముస్లింలకు గుండగుత్తగా ఇవ్వలేదు, ముస్లింలో కొన్ని వర్గాలు ఇచ్చారు, అది అక్కడ గమనించాలి. టోటల్ గా ముస్లిం రిజర్వేషనే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు ఇక్కడ ప్రస్తావన అది వస్తుంది అంటే కర్ణాటకలో వాళ్ళు వచ్చాక తీసేశారు, అది మళ్ళీ పెట్టడానికి రెడీ అవుతోంది ప్రభుత్వం. తెలంగాణలో మేము వస్తే తీసేస్తామని చెప్తున్నారు, ఇంకొన్నది ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడు మీరందరూ కలిసి జట్టుగా ఉన్నారు కాబట్టి మీ ఎజెండాలో అది ఉంటుందా లేదా, అంటే ఉంచుతామని కానీ తీసేస్తామని కానీ ఉంచుతారా లేదా పాయింట్ అన్నది ఇక్కడ మెయిన్, అంతకు మించి మరి ఏం లేదు. దాని మీద రవికిరణ్ గారు కూడా చాలా మన రామ్ కుమార్ గారు కూడా స్పష్టత ఇచ్చారు. మా యొక్క రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద మేము క్షుణ్ణంగా అధ్యయనం చేసి చేస్తామని. దేశవ్యాప్తంగా భాజపా విధానం అది, కానీ రాష్ట్రాల వారికి రాష్ట్రాల విధానాలు వేరుగా ఉంటాయి. అది రాజ్యాంగం ఆమోదించిన విధానాలు. కాంకరెంట్ లిస్టుగా లేదా స్టేట్ లిస్టులో ఉన్న అంశాల్లో రాష్ట్రాలకు కూడా అధికారం ఉంది. కాబట్టి రాష్ట్రం తీసుకున్న అంశాన్ని కేంద్రం కొట్టివేయగలదు. కానీ ఇక్కడ మీరు ప్రభుత్వంలో ఉంటారుగా, అధికారంలోకి వస్తే అందుకు కదా మీ ముగ్గురు మధ్యన ఒక స్పష్టత ఉండాలి కదా దాని మీద. మా ముగ్గురు మధ్య స్పష్టత ఉంది. ఆ స్పష్టత నుంచి అస్పష్టత తీసుకురావాలని స్థానికంగా ఉన్న తెలుగు మీడియా మటుకి విపరీతమైన కోడిగుడ్డు మీద ఏకలాగే ప్రయత్నాలు ఈ ముస్లిం రిజర్వేషన్ అంశం ద్వారా తీసుకురావడానికి అధికార పార్టీ మరి ఇంకా దాని మీద ఆజ్యపడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు చెల్లవు. ఎందుకంటే వాస్తవాలు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇది కొన్ని మీడియా ఛానళ్ళు ప్రత్యేకంగా ఎందుకంటే అవి విషయం స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ ముస్లింలంటే మొదటి నుంచి వాళ్ళకి వ్యతిరేకమని, కానీ ముస్లింలు అత్యధికంగా సెక్యూరిటీగా ఉన్నది బీజేపీ పాలనలో, వాజ్పేయి గారి పాలనలో, నరేంద్ర మోడీ గారి పాలనలో. అప్పుడే పాయింట్ నేను అంటున్నది అదే. పాయింట్ ఏంటంటే ఎందుకు వస్తుంది అంటే దేశమంతా ఈ మాట ఇంతవరకు రాలా, ఈ ఉపన్యాసాలు ఇప్పుడు రావడం వలన, అది కూడా ఇప్పుడు పొత్తులోకి ఉండటం వల్ల మీరు ప్రభుత్వంలోకి వస్తున్నామని చెప్పి గట్టిగా నమ్ముతున్నందువల్ల వస్తుంది పాయింట్. అది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఈ చిన్న ఉదాహరణతో నేను ముగిస్తాను. ఈ మధ్య కాకినాడలో మా బొలిశెట్టి సత్య గారు ఆయన పార్టీ పరంగా తిరుగుతూ ఒక కళాశాలకు వెళ్ళడం జరిగింది. ముస్లిం మహిళలు ఉన్న దాంట్లో సుమారుగా 100 పైన ముస్లిం యువత అక్కడ రావడం జరిగింది.